నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడుల సదస్సుకు దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల వ్యర్థాలు తొలగిస్తామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పట్టాభిరామ్ వెల్లడి. నారా లోకేష్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలి. ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా. త్వరితగతిన ప్రజల అర్జీలను పరిశీలించి పరిష్కరించాలి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు ఆదేశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం 4 రోజుల పాటు దావోస్ లో పర్యటించనుంది. రాత్రి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఏపీ బృందం అక్కడి నుంచి అర్ధరాత్రి మరో ప్రత్యేక విమానంలో జ్యూరిచ్ కు బయలుదేరింది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ విదేశీ పెట్టుబడులు సాధించే దిశగా సీఎం చంద్రబాబు బృందం పర్యటనను కొనసాగించనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు వచ్చే ఆర్థిక సదస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో పాటు ఈడీబీ, పరిశ్రమల శాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు దావోస్ పర్యటనకు తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడికి రాష్ట్ర అధికారుల బృందం బెస్ట్ విషెస్ తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సీఎంఓ అధికారులు సీఎం సార్ ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేశారు. దావోస్ పర్యటన ఫలవంతం అవ్వాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. గుడ్ లక్ సార్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న గణతంత్ర వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు జిల్లా అధికారులతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయా శాఖల అధికారులు చేయు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. గణతంత్ర వేడుకలలో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మినిస్టర్లు మరియు వీఐపీలు మరియు ప్రజలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాలలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల గురించి, వేడుకల్లో కంటిజెన్సీ బృందాలు, కవాతు ఏర్పాట్ల గురించి, ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి కూలాకుశంగా చర్చించడం జరిగింది. స్టేడియంలో మరియు పరిసర ప్రాంతాలలో భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మరియు పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అప్రమత్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై మరియు ఇతర ప్రయాణికులకు వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇతర మార్గాలను నిర్దేశించే విధంగా వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఐజీ కె ఆరిఫ్ హఫీజ్, డీసీపీ గౌతమి షాలి, ఎస్డిడి ప్రసాద్, ఏడీసీటీయు గవర్నర్ ఎన్వి రామాంజనేయులు, సబ్ కలెక్టర్
కె చైతన్య, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఏడీసీపీలు ఏవిఎల్ ప్రసన్నకుమార్, కె కోటేశ్వరరావు, కేడీఎంవీఆర్ ప్రసాద్, ఎస్వి రమణ, ఏసీపీలు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలను పరిష్కరించాలని స్థానికులు వినతి పత్రాలను కలెక్టర్కు అందజేశారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పంపి వాటిని సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. You are going to touch, every family you are going to touch, and each one of you will be kept in charge to implement all the schemes in that village. Umbrella constituency special officer unnaru, కానీ we will go for village level special officers. ఎలాగైతే మీకు విజయవాడ ఫ్లడ్ లో మీరు చూసారు, ఫ్లడ్ టైంలో ఈచ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక వార్డ్ కి పెట్టారు. అక్కడ ఉన్న ఫుడ్ సప్లై నుంచి, శానిటేషన్ నుంచి, ఎవిక్షన్ నుంచి, ఎన్యూమరేషన్ నుంచి ఎవ్రీథింగ్ హాస్ టేకెన్ కేర్ బై వన్ ఆఫీసర్. సిమిలర్లీ ఇర్రెస్పెక్టివ్ యువర్ డిపార్ట్మెంట్, మిమ్మల్ని ఒక విలేజ్ ఇన్ఛార్జ్ గా పెడతాము. ఆ విలేజ్ ఓవరాల్ పెట్టండి ఒక హాఫ్ డే ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కి అబౌట్ ఆల్ ద డిపార్ట్మెంటల్ స్కీమ్స్. నువ్వు చెప్తా, వెరీ గుడ్. ఇవ్వండి ఇక్కడ ఏం జెడ్పీసీ గుడ్ చెప్పండి. అదర్వైజ్ ప్రీవియస్ రిటర్న్స్ లో నాది కాదు నీది కాదు కాకుండా ఈ పాయింట్ మీద దృష్టి పెట్టండి. ఓకే, నవ్వు ఇది వచ్చారు మీ వాళ్ళు ఒక కంప్యూటర్ పెట్టి కూర్చోబెట్టి అక్కడ పిఎం సూర్య గారు మీరందరూ వెళ్ళి రిజిస్టర్ అవుతారు. ప్రధానమంత్రి సూర్య గారు ఇది హౌస్ మీద టాప్ మీద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో డిజిటల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడంతో వేణును సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ దుర్గగుడి ఈవో కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా వేణుపై అనేక ఆరోపణలు చోటు చేసుకున్నప్పటికీ సస్పెండ్ కాకుండా పై స్థాయిలో చక్రం తిప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. గత ప్రభుత్వం డంపింగ్ యార్డ్ లో వదిలేసిన 85 లక్షల టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సాకారం చేస్తామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. చెత్త పన్ను వేసిన గత వైకాపా ప్రభుత్వం డంపింగ్ యార్డ్లను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 నెలల్లో డంపింగ్ యార్డ్లో 54% వ్యర్థాలను శుభ్రం చేయించామని, 46.59 లక్షల టన్నులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయిస్తామని, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలకో అంశం ఎంపిక చేసి 12 నెలల్లో 12 కార్యక్రమాలు అమలు చేయనున్నామన్నారు. అన్ని పట్టణాల్లో 1.406 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఘన వ్యర్థాల సమస్య పరిష్కారానికి రాజమహేంద్రవరం, నెల్లూరు, రాయలసీమలో 3 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు మైదుకూరులో ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఒకే రోజున 957 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించామని తెలిపారు. 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటామని 4,74,427 మంది ప్రతిజ్ఞ చేశారని ఆయన వివరించారు. నిన్న మైదుకూరు వేదికగా రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జనవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినంగా పాటిస్తూ నిన్న మైదుకూరు వేదికగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ప్రతి నెల ఒక రోజుని పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. అటువంటి చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఒక ప్రమాణం కూడా చేయించడం జరిగింది. రాష్ట్రాన్ని
స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దటం కోసం మేము కూడా సైనికుల్లా పాటుపడతామని చెప్పి ఒక ప్రమాణాన్ని కూడా నిన్న చేయించడం జరిగింది. బందర్ రోడ్ రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిటిసి మోహన్ తో పాటు పలువురు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, హెల్మెట్పై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ రవాణా శాఖ అధికారి మోహన్ తెలిపారు. స్కూల్ పిల్లలు ప్రయాణించే ఆటో డ్రైవర్లు సైతం జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ వాలంటీర్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, కారు డ్రైవర్లకు సీట్ బెల్ట్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివారం హెల్మెట్ ధరించని వారిపై 80 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రోడ్ సేఫ్టీపై రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా దృష్టి సారించినట్లు తెలిపారు. మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, త్రిబుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నదే మా ప్రథమ లక్ష్యమని తెలియజేశారు. ప్రమాదం అనేది ఎక్కడైనా జరుగుతుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాలతో భాగంగా ఈరోజు 5వ రోజు మనం విజయవాడ ప్రజలందరికీ కూడా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఈరోజు ఒక ర్యాలీని మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసే దానిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ మొన్ననే తెలియజేశాను. దాంట్లో భాగంగా స్కూల్ పిల్లలకి, అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని 3 బ్యాచ్లుగా వాళ్ళని ట్రైనప్ చేశాము. ఆ ట్రాఫిక్ వాలంటీర్స్ని కూడా మనము రోడ్డు మీద హెల్మెట్ ఉండి కూడా ధరించిన వాళ్ళందరికీ కంపల్సరీగా ధరింపజేస్తున్నారు వాలంటీర్స్ అందరూ. అట్లాగే హెల్మెట్ లేని వాళ్ళందరికీ అయితే మటుకు మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే వాళ్ళకి ఒక దారిలోకి తీసుకురావచ్చిన భాగంగా మన రవాణా శాఖ, పోలీస్ శాఖ నిన్న ఆదివారం రోజు కూడా దాదాపు ఒక 70 నుంచి 80 కేసులు రాయడం జరిగింది. మరి ఈ అవగాహనతో పాటు ఎడ్యుకేషన్తో పాటు అన్ని రకాలుగా చేస్తే కానీ విజయవాడ నగరంలో మనం రోడ్ సేఫ్టీని పెంపొందించలేమనే దీంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డీలర్సు, మా ఆథరైజ్డ్ డీలర్సు, ఆ యొక్క యాజమాన్యాలందరికీ కూడా రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మరి మన యొక్క ప్రాణానికి మనమే రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో రవాణా శాఖ అధికారులు చెప్పారు, లేకపోతే ఫైన్స్ వేస్తున్నారని కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే మన యొక్క 2 వీలర్కి అయితే మన హెల్మెట్ని ధరించడము, అలాగే 4 వీలర్కి అయితే మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ఫతావుల్లా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనను పార్టీ అధిష్టానం పరిశీలించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పలువురు నాయకులు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సమావేశాల్లో ప్రజల అభిప్రాయంగా చెప్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, ఎస్వీఎన్ ఎస్ వర్మ తదితరులు నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ వాదనను వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా వన్ టౌన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంత్రి లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా నీ నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని తెలిపారు. లోకేష్ టీడీపీలో 3వ తరం నాయకుడిగా ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా లోకేష్ అర్హుడని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఎన్నికల ప్రచారంలో పార్టీని విజయపథంలో నడిపించారని తెలిపారు. ఇది తన ఒక్కడి నిర్ణయమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది కార్యకర్తల నాయకుల అభిప్రాయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గురించి మనం గత చరిత్ర చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో ప్రజల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన మహానాయకులు నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి చరిష్మాతో ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఆయనే మన యువనేత నారా లోకేష్. ఎందుకంటే
నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చారో అలాగే 9-10 నెలల్లో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో తెచ్చిన ఘనమైన యువ నాయకుడు నారా లోకేష్. చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీ చరిత్ర అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు అని చాలామంది చెప్పారు. కానీ యువ నాయకుడు నారా లోకేష్ కంకణం కట్టుకొని యువగళం పేరుతో పాదయాత్ర ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో ఆ పాదయాత్ర మొదటి రోజే ఒక తుఫాన్ లాగా ప్రభంజనం లాగా జనం వచ్చారు. కోరుకుంటున్నారు కాబట్టి దీని గురించి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దాన్ని అంతకుముందు గతంలో ఏ ప్రభుత్వమైనా ఇక్కడే కాదు, ఆంధ్రాలో కాదు, వేరే ప్రభుత్వాలైనా సరే ఉప ముఖ్యమంత్రిగా 2 కానీ 3 కానీ గత ప్రభుత్వంలో 5 ఉన్నారు. అలా కాకుండా ఉప ముఖ్యమంత్రి ఉన్నా సరే ఇంకో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. అన్ని అర్హతలు ఉన్న కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రజల ఓట్ల కోసం ఎన్డీఏ కూటమి మరోసారి ప్రజలను మోసగించిందన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి వందలాది మందికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు వాటిని పరిశీలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటూ పదే చెప్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని సత్యబాబు ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను మోసగించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పెన్షన్ అందరికీ మంజూరు చేయాలని సామూహికంగా సత్యబాబు ఆధ్వర్యంలో ప్రజలు కలెక్టర్కి దరఖాస్తులు అందజేశారు. అన్ని అర్హతలు ఉన్నవారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ధ్యేయం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి 7 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వడానికి తిరుగుబాటు లేదా అనేది మేము ఈరోజు కలెక్టరేట్లో దరఖాస్తులు ఇచ్చేదానికి వచ్చాం. ఇప్పటికీ అనేక గ్రీవెన్స్లో పెన్షన్దారులు మా పెన్షను రావడం లేదని, గత ప్రభుత్వం అన్యాయంగా ఆపేసిందని, ఈ కొత్త ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది వాళ్ళ పెన్షన్లు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఇచ్చినటువంటి వాగ్దానం మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇక్కడున్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ ఇచ్చినటువంటి వాగ్దానం 7 నెలలు అవుతుంది, ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ఈరోజు కలెక్టరేట్కి దరఖాస్తులు ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం. ఇప్పటికే ప్రభుత్వం మేము సంక్షేమ పథకాల్లో దేశంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 7 నెలల కాలంలో కొన్ని వేల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు స్థానాల్లో కూడా ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. గతంలో ఒక నానుడు ఉండేది, చనిపోతేనే పెన్షన్ అని. మరి అదే విధానాన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు బతికుండగానే పెన్షన్ ఇవ్వదలుచుకున్నారా? మేము డిమాండ్ చేసేది ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియని ప్రారంభించాలి. అలాగే మీరు ప్రకటించిన విధంగా 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన పెన్షన్ల వెంటనే పునరుద్ధరించాలి. అలాగే కరెంటు బిల్లు పేరుతో, ఇంటి పేరుతో, ఐటీ రిటర్న్స్ పేరుతో, ఒకే కార్డులో 2 ఉన్నారనే పేరుతో రద్దు చేసిన పెన్షన్లని వెంటనే పునరుద్ధరించాలి. వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాసవి క్లబ్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రశంసించారు. సమాజాభివృద్ధిలో వాసవి క్లబ్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అజిత్ సింగ్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్, వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన క్లబ్ చార్టర్ గవర్నర్ ఆలమూరి అమర్నాథ్ నూతన క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఆలుమూరి అమర్నాథ్ చార్టర్ ప్రెసిడెంట్ పులికొండ హనుమంతరావు మాట్లాడుతూ వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ సమాజ సేవలో ముందంజలో ఉందన్నారు. తమ క్లబ్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని వికలాంగునికి వీల్ చైర్ బహుకరించడం జరిగిందన్నారు. జాగృతి ఇంటర్నేషనల్లో వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నూతన క్లబ్ని నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి సంస్థ ముఖ్య ఆశయాల్లో భాగంగా స్నేహం, నాయకత్వం, అదేవిధంగా సేవా కార్యక్రమాలతో పాటుగా వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ నిదానంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈరోజు వరకు 1000 మంది సభ్యులు శాశ్వత సభ్యులుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది అంచెలంచెల వ్యవస్థలో క్లబ్ ప్రెసిడెంట్ నుంచి జోన్ చైర్మన్, డిప్యూటీ గవర్నర్, ఐసీసీ ఆఫీసర్లు, అదేవిధంగా గవర్నర్లు, ఇంటర్నేషనల్ బాడీ మొత్తం అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో పాలుపంచుకొని వారి యొక్క నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఎడ్యుకేషన్ అంటే చదువు, అదేవిధంగా విద్య, వైద్యం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా వారు సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆర్గనైజేషన్లో మెయిన్ నమ్మకం, బాధ్యత, భరోసా అనే ఒక క్యాప్షన్తో ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తూ లేని పేద ఆర్యవైశ్య వ్యాపార అభివృద్ధి కొరకు సహకారి అనే పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను తీసుకురావటం, అదేవిధంగా మ్యాట్రిమోనీ వధూవరులకి అంటే ఆర్యవైశ్య యువతీ యువకులకు వివాహాల నిమిత్తం ఫ్రీగా మ్యాట్రిమోనీ అనే వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. కొద్ది కాలంలోనే జిల్లాలో ఇప్పటికి 10 క్లబ్లు, కొత్త క్లబ్లు ఏర్పడ్డాయి. ఆ క్లబ్బుల ప్రమాణ స్వీకారాల్లో భాగంగా ఈరోజు వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ ప్రమాణ స్వీకారానికి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఇచ్చాము. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇందులో చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలతో మేము క్లబ్ని ముందరికి తీసుకెళ్తున్నాం క్లబ్బులన్నింటినీ. మరి సహకారి పేరుతో మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో దాదాపు 40 మందికి ఈ ప్రాంతంలో వాళ్ళకే మేము 10,000 రూపాయల రుణం చొప్పున 40 మందికి ఇవ్వటం జరిగింది. వాళ్ళ కుటుంబాలు దాని ద్వారా అభివృద్ధిలోకి రావాలని ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయని, కళ్యాణ మస్తు అని చెప్పి విద్యకు సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ అమలుపరుస్తూ మేము ముందరికి వెళ్తున్నాం. ఈ కొత్త టీంకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు, సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ అసోసియేషన్ ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు ఆయన చెప్పారు. గుణదల్లోని అమ్మ ఓల్డేజ్ హోంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిస్ట్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంఘ కార్యకలాపాలకు, పవర్ సినిమా షూటింగ్కు ఆతిథ్యం ఇచ్చిన అమ్మ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు డి రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆర్టిస్ట్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్దలను కలిసినట్లు తెలిపారు. తమ అసోసియేషన్ సభ్యులకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్టిస్టుల మనుగడ కోసం ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను కలిసి వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ఆర్టిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దలు కృషి చేస్తారని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అమ్మ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమంలో సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ సినిమా తీయడం అభినందనీయమని ఆయన అన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పసుపులేటి వెంకటరమణ ఆర్టిస్టులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆర్టిస్టుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కొండిశెట్టి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి డి రాంబాబు, డి సుధీర్ కుమార్, ఎన్ భాను, ఎన్ఎస్ నాయుడు, లక్కీ, వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఓల్డేజ్ హోమ్లో పవర్ అనే సినిమాని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, అమ్మ ఓల్డేజ్ హోమ్కి
ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ట్ అసోసియేషన్కి అమ్మ ఓల్డేజ్ అమ్మ లాంటిదే. కాబట్టి ఈ సంస్థలో ఇక్కడే మేము ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము ఏర్పాటు చేసిన తర్వాత నవంబర్ నెల 2024 ఏర్పాటు చేసాం. డిసెంబర్ సావిత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెలలో ఉన్నటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. సినిమాటోగ్రఫీ మన కందుల దుర్గేష్ గారి ద్వారా. అలాగే ఆమె వర్ధంతి రోజున మరి మిగిలిన వారి కొంతమందికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది డిసెంబర్లో. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గుర్తింపు కార్డులు తీసుకున్న వంటి వారికి ప్రభుత్వం యొక్క ఇళ్ల స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ రాయితీలు మంజూరు చేయించాలి అనేటువంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనలో ఈ టైంలో మేము మా సిపా ఆర్టిస్ట్ అందరికీ కూడా మేము న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా సొంత ఇంటిదారుడు కావాలి అనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఈ సమావేశాన్ని సంబంధించినటువంటి మొత్తం వివరాలతోటి మేము సీఎం గారిని కలిసి వారికి వివరించడం జరుగుతూ ఉంది. పవర్ అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొండశెట్టి సురేష్ బాబు గారు, మరి డైరెక్టర్ గారు పసుపులేటి వెంకటరమణ గారు, దీంట్లో ఆర్టిస్టులందరితో ప్రముఖ ఆర్టిస్టులందరితో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది అమ్మ ఓల్డేజం సిపాలో ఇది కూడా ఒక భాగంగా భావిస్తున్నాం. ఇక్కడ వీరందరికీ అంటే సిపా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అంటే వీరందరికీ డైరెక్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి స్థలాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అది మన సినిమాటోగ్రఫర్ మంత్రి మన కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు. వారి చేతుల మీదుగా వీరందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్టుబడుల సదస్సుకు దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల వ్యర్థాలు తొలగిస్తామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పట్టాభిరామ్ వెల్లడి. నారా లోకేష్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలి. ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా. త్వరితగతిన ప్రజల అర్జీలను పరిశీలించి పరిష్కరించాలి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు ఆదేశాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.